ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము. నరసింహ శతకంలోని రోజుకో పద్యాన్ని తాత్పర్యాన్ని తెలుసుకుంటూ ఉన్నాం కదా. ఈరోజు 8వ పద్యము తాత్పర్యం తెలుసుకుందాము. శ్రవణరంధ్రంల నీ సత్కథల్ పాడంగా లేశమానందంబు లేనివాడు, పుణ్యవంతులు నిన్ను పూజసేయక చూచి భావమందుత్సాహపడనివాడు, భక్తవర్యులు నీ ప్రభావములు పొగడంగా దత్పరత్వము లేక తలగువాడు, తన చిత్తమందు నీ ధ్యానమెన్నడు లేక కాలమంతయు వృధా గడుపువాడు, వసుధలో నెల్ల వ్యర్థుడు వాడేయగును, మరియు జడుగాక ఎప్పుడు మమత నొంది. భూషణ వికాస శ్రీ ధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా. తాత్పర్యం తెలుసుకుందాము. నరసింహస్వామి, నీ కథలు విని సంతోషించనివాడు, మంచివారు నిన్ను పూజించగా చూచి ఆనందించనివాడు, భక్తులు నీ గొప్పతనము పొగడగా పారవస్యములో లేక తొలగిపోవువాడు, ఆత్మయందు నిన్ను గూర్చి స్మరణ చేయక జీవితమంతయు వృధాగా గడుపువాడు, ఈ భూమిలో ప్రయోజనం లేనివాడై ఎల్లప్పుడూ మోహము నొందై పాడైపోవును. ప్రయోజనం లేక ఎల్లప్పుడూ మోహం నొంది పాడైపోవాడు ఎవడు అంటే, భగవంతుని యొక్క కథలని విని సంతోషించనివాడు. పోని ఎవరైనా భగవంతుని పొగుడుతూ ఉంటే వాటికైనా పారవస్యం చెందక అక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళిపోయేవాడు, భగవంతుణ్ణి పూజించే వారిని చూసి కనీసం నేను చెయ్యట్లేదు వారైనా చేస్తున్నారు అని ఆనందించనివాడు, తన అంతరంలో ఒకసారైనా భగవత్ స్మరణ చేయనివాడు, అలాంటి వాడే ఏ ప్రయోజనం లేనివాడు, మోహంతో పాడైపోవాడు, వ్యర్థంగా కాలం గడిపేవాడు. అలాంటి స్థితిలో నన్నుంచకయ్యా అని కవి భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాడు. ఎల్లప్పుడూ నీ పాద చరణంల యందే నా మనస్సును లగ్నమయ్యేలా చేయమని మనం కూడా భగవంతుని ప్రార్థిస్తూ ఇంతటితో ఈ విషయాన్ని ముగిస్తూ ఉన్నాను. మరల 9వ పద్యము తాత్పర్యంతో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.